గురించింది ఇదంతా కూడా నా ప్రస్తుత జీవితం. ఒకవేళ నా గతంలోకి వెళ్తే ఇక్కడ కూర్చున్న మీలో ఎవరికైనా అసలు ఈరోజు మా ప్రాంతానికి హైదరాబాదు నుంచి వచ్చిన ఈ అంజలి ఎవరు అనే సందేహం ఉంటే వినండి శ్రద్ధగా. నేను ఒక హిజ్రా కమ్యూనిటీకి చెందిన వ్యక్తినండి. హిజ్రాలు అంటే ఆల్మోస్ట్ ఇక్కడ కూర్చున్న మీలో చాలామందికి తెలుసు. రోడ్ల మీద, ట్రైన్లలోనూ, షాపుల దగ్గర చప్పట్లు కొడుతూ భిక్షాటన చేస్తారు చూశారు. నేను కూడా ఆ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని. ఒకప్పుడు నేను కూడా అలాంటి జీవితం జీవించిన వ్యక్తిని. ఇది విన్న తర్వాత మీలో చాలామందికి ఆశ్చర్యం కలగొచ్చు. ఏంటి, దేవుడు ఇలాంటి వాళ్ళని కూడా వాడుకుంటాడా? అసలు వీళ్ళకి కూడా దేవుడి సేవ చేసే అర్హత ఉందా? ఇంతకాలం మా ప్రాంతానికి ఎంతోమంది పురుషులు వచ్చి వాక్యం చెప్పారు, ఎంతోమంది స్త్రీలు వచ్చి సాక్ష్యాలు చెప్పారు, దేవుడి సేవ చేశారు. కానీ ఇలాంటి వాళ్ళని మేము ట్రైన్లలోనూ, షాపుల దగ్గర, సిగ్నల్స్ దగ్గర చూసాం తప్ప ఇలా మైక్ పట్టుకొని ఇంత పబ్లిక్ ముందు దేవుడి మాటలు చెప్పడం మేము ఏ రోజు కూడా చూడనే లేదు. ఇది చాలా విచిత్రంగా ఉంది. అసలు ఇలాంటి వ్యక్తులకు కూడా దేవుడి సేవ చేసే అర్హత ఉందా? వీళ్ళని కూడా దేవుడు వాడుకుంటాడా అనే రకరకాల సందేహాలు, డౌట్స్, క్వశ్చన్స్ ఇక్కడ కూర్చున్న మీలో చాలామందికి ఉంటాయి. అటువంటి వాళ్ళందరికీ కూడా దేవుని కృపతో ఒక మాట చెప్తాను, శ్రద్ధగా వినండి. దేవుడు వాడుకోవాలి అని అనుకుంటే ఎవరినైనా, ఎలాంటి స్థితిలో ఉన్న వారినైనా లేవనెత్తి తన రక్తము చేత పరిశుద్ధపరిచి వాడుకుంటాడు అనడానికి అంజలి అనబడిన నా జీవితమే మీ అందరికీ ఒక ఉదాహరణ. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను వాడుకున్న దేవుడు మిమ్మల్ని వాడుకోడా? నా స్థితిని మార్చిన యేసయ్య మీ స్థితిని మార్చడంటారా? మార్చగల సమర్థుడు ఆయన. Humans can behave with partiality. Listen everybody, try to understand. Humans can behave with partiality, but God who created the humans cannot behave partial. అంటే మనుషులే పక్షపాతులు అవుతారు కానీ మనిషిని చేసిన దేవుడు మాత్రం పక్షపాతం చూపించడు. దేవుడు పక్షపాతి కాడు. ఆయన వాడుకోవాలనుకుంటే ఎలాంటి వ్యక్తినైనా సరే పరిశుద్ధపరిచి వాడుకోగల సమర్థుడని చెప్పడానికి, నిరూపించడానికి ఎందుకు పనికిరాని నన్ను ఈరోజు దేవాదేవుడు మీ మధ్యలో నిలబెట్టాడు. హల్లెలూయా.